ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపటి పంచాంగం మీకు తెలియపరుస్తున్నాను. అనగా 20-3-2026 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. శుద్ధ విద్య రాత్రి తెల్లవారితే 4:20 వరకు ఉంటుందండి. వారం అయితే శుక్రవారము. నక్షత్రం రేవతి. ఇది కూడా రాత్రి తెల్లవారితే 4:18 వరకు ఉంటుందండి. తర్వాత బ్రహ్మయోగం. ఇది రాత్రి 11:56 వరకు ఉంటుందండి. తదుపరి ఐంద్రయోగం వస్తుంది. తర్వాత కరణం బాలవకరణం. ఇది సాయంత్రం 5:12 వరకు ఉంటుంది. తదుపరి కౌలవకరణం ఉంటుందండి. తర్వాత వర్జము సాయంత్రం 4:48 నుండి 6:27 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తము ఉదయం 8:34 నుండి 9:22 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం దుర్ముహూర్తము 12:34 నుండి ఉంటుందండి. తర్వాత అమృత గడియలు రాత్రి 2 గంటల నుండి 3:32 వరకు ఉంటుందండి. తర్వాత రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుందండి. తర్వాత యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:40 వరకు ఉంటుందండి. రవి సూర్యరాశి మేనంలో ఉన్నాడు. అలాగే చంద్రరాశి చంద్రుడు కూడా మేనంలోనే ఉన్నాడు. ఆయన రాత్రి తెల్లవారితే 4:18 వరకు కూడా మేన రాశిలోనే ఉంటాడండి. తర్వాత సూర్యోదయం 6:12 నుండి ప్రారంభమవుతుంది. అలాగే సూర్యాస్తమయం 6:06 నుండి ప్రారంభమవుతుందండి. తర్వాత పడమర నైరుతి ఈ దశల వైపు ప్రయాణం చెయ్యాలనుకున్న వారు ఈ రోజున పనికిరాదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే బెల్లము పాలు దానం ఇచ్చి వెళ్ళవచ్చండి. తర్వాత తారాబలం. మీది ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలైతే ఈ రోజున మీకు జన్మతారవుతుంది. కావున ఇదంత మంచిది కాదు. దీని దోష నిమిత్తము తోటకూర దానాన్నిచ్చి మీ పనులు ప్రారంభించుకోవచ్చండి. తర్వాత మీది అశ్వని, మఖ, మూల నక్షత్రాలైతే ఈ రోజున మీకు పరమ మిత్రతార అవుతుందండి. అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత మీది భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలైతే ఈ రోజున మీకు మిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములైతే ఈ రోజున మీకు నైదంతారవుతుంది. ఏ పనికి కూడా ఇది పనికిరాదు. వదిలిపెట్టేయడం చాలా వరకు మంచిది. ఒకవేళ అత్యవసరం అనిపిస్తే నువ్వులు, బంగారము దానమిచ్చి పని ప్రారంభించవచ్చండి. తర్వాత మీది రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలైనట్లయితే ఈ రోజున మీకు సాధనతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలైతే ఈ రోజున మీకు ప్రత్యక్తారవుతుంది. అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు ఉప్పు దానం ఇచ్చి పనులు చక్కబెట్టుకోవచ్చండి. తర్వాత మీది ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలైతే ఈ రోజున మీకు క్షేమతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు విపత్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. దీనికి బెల్లం దానం ఇచ్చి ఏ పనైనా ప్రారంభించుకోవచ్చు. తర్వాత మీది పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలైతే ఈ రోజున మీకు
సంపత్తారవుతుంది, అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు చంద్రబలం. మీది మీనరాశి కానీ, కుంభరాశి కానీ, మకర రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, తులారాశి కానీ, కన్యారాశి కానీ, కర్కాటక రాశి కానీ, మిథున రాశి కానీ, వృషభ రాశి కానీ అయిన వారికి ఈ రోజున చంద్రబలము చాలా బాగుంటుంది. అన్ని పనులు కూడా చక్కబెట్టుకోవచ్చు. అయితే సింహరాశి వారికి అష్టమ చంద్ర దోషం, అనగా 8లో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ రోజున వారు కొన్ని పనులు చేయకుండా ఉంటేనే మంచిది. తర్వాత ధనుస్సు రాశి వారికి చతుర్థ చంద్ర దోషం అండి. ఈ రాశి వారికి కూడా ఈ రోజంతా బాగుండదు, అంచేత పనులు వదిలిపెట్టేయడం మంచిది. అలాగే మేషరాశి వారికి వ్యయ చంద్ర దోషం, అంటే 12లో చంద్రుడు ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజున అంతగా కలిసి రాదు, అంచేత వదిలిపెట్టేయడం మంచిది. తర్వాత ఈ రోజున ఏవైనా నూతన కార్యక్రమాలు కానీ, పనులు కానీ ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఈ రోజున మంచి ముహూర్తాలు ఏమున్నాయి అనే వాటిని కొన్నిటిని మీకు ముందు ఉంచుతున్నామండి. మేషలగ్నం, అది ఉదయం 7:55 బాగుంటుందండి. తర్వాత వృషభ లగ్నం, ఇది 10:05 ఉంది, అది కూడా బాగుంటుంది. అదేవిధంగా వృశ్చిక లగ్నం, ఇది రాత్రి 10:30 బాగుంటుందండి. ఇది కాక సామాన్యంగా సాయంత్రం 5:15 నుండి 6 గంటల వరకు ఈ కాలము కొన్ని కార్యక్రమాలు, శుభకార్యాలు చేయడానికి బాగుంటుందండి. ఇది రేపటి పంచాంగము. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుల్ని. నా ఫోన్ నంబరు 6304720012 అండి. తర్వాత 9850777984 ఇవి మా ఫోన్ నెంబర్లు అండి. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా SGVSA సేవాలయం అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసామండి. దాంట్లో ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.